నెలవారీ జీతంతో పాటు అదనపు ఆదాయాన్ని యువకులు ఆశిస్తున్నారు. దీనికోసం కొంతమంది యువకులు వృత్తిపై సరైన దృష్టి పెట్టకుండా స్టాక్ మార్కెట్ లాంటి వాటిపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అందువల్ల యువత తమకు వచ్చే నెలవారీ జీతంలో కొంత మొత్తాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మదుపు చేస్తే మంచిదని సూచిస్తున్నారు. మీరు చెప్పేదాని ప్రకారం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా పూర్తిగా దాని గురించి మొత్తం స్టడీ చేయాలి, చదవాలి. దేర్ ఇస్ నో షార్ట్ కట్. వారెన్ బఫెట్ ఉన్నారు, రాకేష్ జుంజున్వాలా ఉన్నారు. వీళ్ళని చూసే కదా మనం ఇన్స్పైర్ అయి పెట్టేది. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, దేర్ ఇస్ నో షార్ట్ కట్, రీడ్ ఇట్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని వేల కోట్ల రూపాయలు సంపాదించాలి కదా అని పెట్టుబడులు పెడుతుంటారు. వాళ్ళ లైఫ్ వేరు, మన లైఫ్ వేరు. వాళ్ళకి పూర్తి స్థాయి వాళ్ళ జీవితం అదే. వాళ్ళ జీవితం అంతా ఏంటి అని అంటే ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడమే. కానీ మీ లైఫ్ అది కాదు కదా. ఉద్యోగం చేయాలి, రూపాయి సంపాదించాలి, మీ పెళ్ళం బిడ్డలు చూసుకోవాలి. మీకు దాని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. ఇది ఒకటి. రెండోది, యాజ్ ఇట్ ఈస్ గా నేను వాళ్ళగా రెప్లికేట్ చేస్తా అన్నది సాధ్యం కాదు. ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితులకి వాళ్ళకు వచ్చిన అవకాశాలు, వాళ్ళు కలిసిన మనుషులు అవి వేరు. ఈ రోజు సేమ్ ఎట్లా రెప్లికేట్ చేయగలుగుతారు? అట్లా రెప్లికేట్ చేయడానికి ఎంతో మంది ప్రయత్నం చేసుంటారు. కానీ ఎంతమంది వారెన్ బఫెట్లు అయ్యారు, ఎంతమంది రాకేష్ జుంజున్వాలా తయారయ్యారు? ఎందుకు అంటే అప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు అవి. సేమ్ పరిస్థితి మీకు రెప్లికేట్ అవుతుందా? అవ్వదు. ఎంతో మంది ఆ ధీరుభాయ్ అంబానీ గారిని రెప్లికేట్ చేయడానికి ట్రై చేశారు, ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఎందుకు అని అంటే వాళ్ళకున్న పరిస్థితులు వేరు. సో బేసిక్ గా మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్పిరేషన్ ఇస్ గుడ్. ఇన్స్పిరేషన్ లేకపోతే ముందరికి వెళ్ళం. కాకపోతే ఆ పరిస్థితులు యాక్చువల్ గా మనకి రెప్లికేట్ కావు. మన ఛాలెంజెస్ మనకు వస్తాయి. మనం మన ఛాలెంజెస్ కు అనుకూలంగా, మన పరిస్థితులకు అనుకూలంగా మనం ఎదురు ఎదాలి. కానీ అక్కడ వాళ్ళు గెలిచారు కాబట్టి నేను గెలిచేస్తాను అని అనుకుంటే సరిపోతుంది. అది మోటివేషన్ మాత్రమే. ఓకే సార్, అయితే రీసెంట్గా ఎక్కువ మంది అకౌంట్ ఓపెన్ చేయడం స్టాక్ మార్కెట్ కోసం, దానికి సంబంధించిన డేటా ఏంటి సార్? ఎక్కువ మంది ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు. దాదాపు ఆ కరోనా సమయం నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు అని చెప్తున్నారు. అంటే దాదాపు 1990 నుంచి 2000 వరకు ఖాతాలు, 10 yearsలో తెరిచిన ఖాతాలు జస్ట్ ఇక్కడ 2-3 monthsలోనే తెరుస్తున్నారు. అంతగానం రెస్పాన్స్ ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయని జనాలకు వినపడుతుంటుందో అటు పరిగెడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ చాలా మంచి పెట్టుబడి ఇన్స్ట్రుమెంట్, మనకి మంచి ఇన్వెస్టింగ్ టూల్ అది. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఏ జాబ్. మనం చదివి దాంట్లో పెట్టుబడి పెట్టడం, ఐదర్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, పిఎంఎస్ అవ్వచ్చు, స్మాల్ కేస్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అకౌంట్ ఓపెనింగ్ ఇస్ రియల్లీ గుడ్. మన దేశ అభివృద్ధి జరగాలి అని అంటే డెఫినెట్ గా మన భారతీయులు ముందు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుండాలి. నేను ఈ విషయాన్ని బాగా నమ్ముతా. దేశం ఎదుగుతుంది కానీ మనుషులు ఎదగట్లేదు. దానికి గల కారణం ఏంటి అని అంటే మార్కెట్ లో, అంటే దేశం ఎంత స్పీడ్ తో అయితే వెళ్తుందో, దేశం దేని వల్ల అయితే ముందలకి వెళ్తుందో అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడితేనే ఒక సామాన్యుడు కూడా ముందలకి వెళ్తాడు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. పెట్టుబడి పెట్టాలి, అకౌంట్లు ఓపెన్ చేయాలి, కానీ దాన్ని ఆపరేట్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. నేను ఈ విషయాన్ని ఎప్పుడు గట్టిగా నమ్మేది. దేన్నైనా సరే మనం ర్యాంకులు వెనకాల పరిగెడితే ర్యాంక్ మనకు రాదు. మనం డబ్బులు వెనకాల పరిగెడితే మనకు డబ్బులు రావు. మనం చదివితే ర్యాంక్ వస్తుంది. దానికి ఒక ప్లాన్ ప్రిపేర్ చేయాలి. ఈ టైంలో ఈ సిలబస్, ఈ టైంలో ఈ సిలబస్. దెర్ ఈస్ ఎ ప్రాసెస్. అలానే మనకు డబ్బులు రావాలి అని అంటే నాకు డబ్బులు రారంటే అవి రావు. దెర్ ఈస్ ఎ ప్రాసెస్. మనీ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద ప్రాసెస్ వాట్ యు డూ. మీరు ఏ విధానంలో అయితే పనిచేస్తున్నారో దాని యొక్క అవుట్కమే మనం చూసేటువంటి డబ్బు. సో మనం ఏం చేస్తున్నాం అని అంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు వస్తాయి అన్న ఒక్కదాన్ని అడ్డు పెట్టుకొని డీమ్యాట్ అకౌంట్ ను ఓపెన్ చేసి డబ్బు వెనకాల పరిగెడుతున్నాం. కానీ ఆ డబ్బు మీకు రావాలి అని అంటే దెర్ ఈస్ ఎ ప్రాసెస్. దాన్ని మీరు ఐదర్ చదవాలి, లేదా చదువుకున్న వాడిని పట్టుకొని, వాడి చేయి పట్టుకొని మీరు ట్రావెల్ చేయాలి. 2 రకాల అవకాశాలు మీకు మార్కెట్ లో అందుబాటులో పెట్టింది ప్రభుత్వమే. అడ్వైజర్ల పేరుతోటి, అడ్వైజర్ అనే వర్డ్ డైరెక్ట్ వాడకూడదు. అదే మ్యూచువల్ ఫండ్ అయితే ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి, అదే లేకపోతే పిఎంఎస్ అని, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని, లేదా రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని. ప్రాబ్లం ఏంటి అని అంటే అకౌంట్ ఓపెన్ చేయడం కాదు. మన కర్మ ఏంటి అని అంటే మన దేశంలో ఒక నాలెడ్జ్ ని క్రిటిసైజ్ చేసినట్టుగా దేన్ని చేయరు. ఒక నాలెడ్జబుల్ పర్సన్, సింపుల్ గా చెప్పాలంటే భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పిన రాళ్లతో కూడా చంపేశారు. మన మనుషులు అంతే ఉంటారు, రైట్? సో నాలెడ్జ్ కోసం ₹1 అంటూ ఖర్చు పెడితే వాడు ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతాడు. మీకు కావాల్సిన రిటర్న్ వాడు తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇఫ్ నాట్, ఆ రూపాయి మీరు ఇవ్వకూడదు అని అనుకుంటే మీరే చదవండి. దేర్ ఆర్ ఆపర్చునిటీస్, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్ అవైలబుల్. ఒకప్పుడు అంటే మార్కెట్ గురించి అర్థం చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలు మనకి లేవు. ఈ రోజు మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. చదవండి, అర్థం చేసుకోండి, ప్రయోగం చేయండి. కొంత డబ్బులు పోతాయి, కొంత ప్రయోగం చేసి అట్లా నేర్చుకోండి. నేర్చుకున్నాకనే పూర్తి స్థాయిలో డబ్బులు పెట్టాలి. కానీ డీమ్యాట్ అకౌంట్ ఉంది కదా అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లైసెన్స్. చాలా మంది యూత్ యూట్యూబ్ లో చాలా అవగాహన పెంచుకోవడానికి అని చెప్పి చాలా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారిగా థంబ్నెయిల్ ఒకటి కనిపిస్తుంది, ₹1,00,00,000 2 నెలల్లో 3 నెలల సంపాదన. దాని గురించి ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి అందులో స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళడం, వాళ్ళు చెప్పిన దానికి సంబంధించిన ఏంటి సార్ కిట్ ఏంటి, దానికి అందులో మతలబ్ ఏముంది సార్? ఇప్పుడు వాళ్ళ వ్యాపారం ఏంటి? యూట్యూబ్ లో థంబ్నెయిల్ పెట్టేవాడిది. వాడికి ఏమొస్తుంది? మీరు దాని మీద క్లిక్ కొట్టి ఓపెన్ చేసి ఒక 2 నిమిషాలు చూసారంటే వ్యూవర్షిప్ వచ్చేస్తుంది, వాడికి యాడ్ రెవెన్యూ వస్తుంది, డబ్బులు వస్తాయి. వాడి జాబ్ అది, వాడు చేస్తున్నాడు.
ఇక్కడ మనకంటూ ఒక ఉండాలి. దేవుడు 2 చెవుల మధ్యలో ఇంత బుర్రని ఇచ్చాడు. వింటమే కాదు, దాని బుర్రలోకి తీసుకెళ్లి ఆలోచించు అని. వాడు చెప్పే ప్రతి ఒక్కటి మనం ఇంప్లిమెంట్ చేయడం కాదు. అండ్ ఈ మధ్య సెబీ కూడా దాని మీద చాలా సీరియస్ అయింది. ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టడం మీద అందరికి వార్నింగ్ లెటర్స్ వెళ్తున్నాయి. చాలా మందిని వార్న్ చేస్తుంది. స్టాక్ గురించి మాట్లాడే అధికారం లేదు. యూట్యూబర్స్ కూడా డైరెక్ట్ గా వార్నింగ్ లెటర్స్ వెళ్తున్నాయి. దే ఆర్ వార్నింగ్ దెమ్, ఇఫ్ నాట్ విల్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ యూ అని. చాలా మందిని బర్స్ చేసింది. అంటే ఇట్లా డబ్బులు ట్రైనింగ్ పేరుతో డబ్బులు సంపాదించే వాళ్ళని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒకటే మాట చెప్తాను. నేను ఒక ట్రేడర్ని సార్, నేను ఒక స్ట్రాటజీ ఫాలో అవుతాను ఆప్షన్ సెల్లింగ్ లో. నా స్ట్రాటజీని బయటికి నేను ఎందుకు చెప్తాను? ఈ చిన్న విషయం ఆలోచించాలి కదా జనాలు. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నా స్ట్రాటజీని బయటికి చెప్తానా? నా స్ట్రాటజీని తయారు చేయడం కోసం నేను నా జీవితం దారబోసా, నా లైఫ్ దారబోసిందని ఫ్రీగా ఇస్తాడు అనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు వాడి పడేసిన దాన్ని అది ఇంకా పనికి రాదు అనుకున్నప్పుడు మీకు బయట తీసుకొచ్చి పెడతారు, వ్యూవర్షిప్ వస్తుంది. వాడికి ఈజ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అయిపోయింది, అసలు దాని పని అయిపోయింది. మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది అంటే సార్, ఒక స్ట్రాటజీ ఎవరికి తెలియనంత వరకు అది పనిచేస్తుంది. స్ట్రాటజీ ఒకసారి బయటికి తెలిసిపోయిందా ఇంకా అది పనిచేయదు. అందరికీ తెలిసిన స్ట్రాటజీ ఎందుకు వద్ది, ఇంకా అది స్ట్రాటజీ కాదు. సో బేసిక్ గా యూట్యూబ్ లో కనిపించే ప్రతి ఒక్కటి మన కోసం తయారు చేయబడలేదు. ఇప్పుడు నేను మాట్లాడే ఒక మాటను కూడా అడ్వైజర్ లాగా తీసుకోకూడదు. అవగాహన జస్ట్ ఇంకొక పర్స్పెక్టివ్ లో రేవంత్ చెప్తున్నాడు, సో నేను ఈ పర్స్పెక్టివ్ కూడా వింటాను. ఇంకో పర్స్పెక్టివ్ ఇంకో వ్యక్తి చెప్పాడు, అది కూడా వింటాను. ఈ రెండిట్లో నాకు నచ్చిందని నేను తీసుకుంటాను. మార్కెట్ దేని మీద పనిచేస్తుంది అంటే, ధృవ సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, ఫస్ట్ పేజ్కి లాస్ట్ పేజ్కి కనెక్షన్ ఉంటుంది అని. మార్కెట్ యాక్చువల్గా అట్లా పనిచేస్తుంది. అందరూ ఏం చేస్తారు, మార్కెట్ లో హెడ్లైన్ రాగానే దాని వెనకాల పరిగెట్టి కొంట మొదలు పెడుతూ ఉంటారు. వెంటనే యూట్యూబ్ థంబ్నెయిల్స్ వస్తాయి, అది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. నో, ఫ్రంట్ హెడ్లైన్ లో జీడీపీ నెంబర్ పెద్దగా వచ్చిందని ఉంటుంది, మధ్యలో పేజీలోకి వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయిందని ఉంటుంది. ఈ రెండింటిని క్లబ్ చేస్తే కదా యాక్చువల్ గా నెక్స్ట్ ఎకానమీ ఏంటో డిసైడ్ అయ్యేది. సో మార్కెట్ వర్క్స్ ఆన్ ద ఫస్ట్ పేజ్ అండ్ ద మిడిల్ పేజ్. సో ఈ రెండింటిని క్లబ్ చేసేది మన ఆర్ట్. దీన్ని క్లబ్ చేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎవడో తమ్నేల్ పెట్టాడు, ఎవడో ఏదో చేశాడు, అండ్ స్ట్రిక్ట్లీ వాన్ ఎవ్రీవన్. ఆ తమ్నేల్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి కానీ, ఆ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. మనం 2 కేటగిరీస్, రెగ్యులర్ అండ్ డైరెక్ట్, 2 కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో ప్రభుత్వం మనకి 2 వెసులుబాట్లు ఎందుకు తీసుకొచ్చి పెట్టింది అంటే, నాలెడ్జ్ ఉన్నవాడు ఎందుకు ఎక్స్పెన్స్ రేషియో కట్టాలి, లెట్ దెమ్ డూ ఆన్ దెమ్ సెల్ఫ్ అని చెప్పేసి డైరెక్ట్ తీసుకొచ్చింది. దే హ్యావ్ స్పాయిల్డ్ ఎంటైర్ మార్కెట్. ఈ రోజు 2 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్లు, ఇంతమంది యువత పాడైపోవటానికి, వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణం. మీకు తెలియకపోతే అడ్వైజర్ దగ్గరికి పోండిరా, అక్కడ పిఎంఎస్ ఉంటారు, అక్కడ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారని నువ్వు చెప్పు ఉండాలి. నీకు వచ్చే ₹1 యాడ్ రెవెన్యూ కోసం అని చెప్పి ఇక్కడ ఒక జీవితాన్ని నాశనం చేసి పడేశారు. ఎంతమంది యూత్ని తప్పుదారి పట్టించారు. ఇది తెలియకపోతే అది నీ పని కాదు, నువ్వెందుకు గైడ్ చేస్తున్నావు? నీకు లైసెన్స్ ఉంటే ఫీజు తీసుకొని డైరెక్ట్ గా చేయి. ఎందుకు ₹1 యాడ్ కోసం ఇంతమంది జీవితాన్ని పాడు చేస్తావు? నేను అందుకే యూట్యూబ్ ఛానల్ రన్ చేయను. నేను ఏం చేస్తాను అంటే అవేర్నెస్ చేస్తా, ఇట్లాంటివన్నీ పట్టించుకోకండి అని. అయితే నాలెడ్జ్ తెచ్చుకోండి, లేకపోతే రిజిస్టర్డ్ ఉన్నారు. సార్ మనకి సెబీ ఒక మాట చెప్పింది, 10 లక్షల మందికి ఒకటే అడ్వైజర్ ఉన్నారు. దేశానికి అది సరిపోద్దా? ఉన్నోళ్ళని కాపాడుకోవడం చేత కావట్లేదు మన వాళ్ళకి. ఏం చెప్తున్నారు అని అంటే, రూపాయి ఎందుకు వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో కడతారు, అది తప్పు. నాలెడ్జ్ ఉంటే చేసుకోండి. సెబీ తెచ్చిన పర్పస్ ఏంటి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం. ఇది లేదు అని అంటే, యూ హ్యావ్ ఎన్ అడ్వైజర్, దే విల్ హెల్ప్ యూ అవుట్. దేర్ ఆర్ సర్టెన్ లాస్. ఆ లాని మనం ఒబే చేయాలి. మీరు చివరిగా చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, అది మంచి ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంట. 100% సార్. సార్ ఇక్కడ ఏంటి అని అంటే, ప్రతి దానికి కూడా నీడ్ అనాలిసిస్ అన్నది ఉంటుంది. సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. మమ్మల్ని ట్రైన్ చేసేటప్పుడు ఆ వర్డ్ బాగా యూజ్ చేస్తాం. సో మీకు ఒక 5 సంవత్సరాల్లో మీ అమ్మాయో అబ్బాయో ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాల్సిన సమయం వచ్చింది. మీరు ఒక ల్యాండ్లో పెట్టుబడి పెడితే మీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు కడుతుందా? మ్యూచువల్ ఫండ్లో అలా అని చెప్పేసి మిడ్ క్యాపో స్మాల్ క్యాపో కళ్ళు మూసుకొని నేను పెట్టేస్తానని అంటే, ఆ టైంకి అది పడిపోయి ఉంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? సో సూటబిలిటీ, మనకి 2000 పైపచ్చి ఈక్విటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందులో పెట్టాలి, మనకి ఏది సూట్ అవుతుంది, మన అవసరం ఏంటి, దేనికోసం పెడుతున్నాం, నేను అదే చెప్తాను. రిటర్న్ చేసి చేయొద్దు. మన పర్పస్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం దీన్ని, దానికి ఏది సూట్ అవుతుంది అది చేయాలి మనం. సూటబిలిటీ చూడండి. మ్యూచువల్ ఫండా, ఎఫ్డీయా, ఎఫ్డీ కూడా తప్పేం కాదు, రియల్ ఎస్టేట్ తప్పు కాదు. మీకు ఇన్కమ్ కావాలా, ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, దానికి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, డిస్కషన్ ఎవరితోటి కూడా గుర్తుపెట్టుకోండి. పక్కింటి ఎదురింటి పిన్ని బాబాయిలతో చేయొద్దు. నిజంగా ఆ పిన్ని బాబాయిలు కనుక ఫైనాన్షియల్గా అంత అడ్వాన్స్డ్గా ఉండుంటే వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉంటారు, కానీ మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ తప్పు కాదు, అడగడే మనది తప్పు. మనం ఎవరిని అడగాలి? జ్వరం వస్తే డాక్టర్ని అడగాలి, కేసు ఫైల్ అయితే లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతిదానికి ఒక ప్రొఫెషనల్ ఉన్నారు. ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అడగాలి. అడిగితే వాళ్ళు చెప్తారు. కొంత దూరం చూస్తే భూమి ఆకాశం కలుస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది. అంటే మనం ఎంత చూసామో అంతే తెలుసు. అదే ఒక అడ్వైజర్ సిచ్యువేషన్కి ట్రైన్ చేయబడి ఉంటాడు. మీ సిచ్యువేషన్ ఎలా చేయడానికి ట్రైన్ చేయబడి ఉంటాడు. తెలియకపోతే అటు వెళ్ళండి. ఒకవేళ లేదు అని అంటే మీరే చదవండి. దేర్ ఆర్ ఆపర్చునిటీస్. చదివి అర్థం చేసుకొని పనిచేయండి. థ్యాంక్ యూ సార్, విలువైన సమాచారం అందించారు. ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో కానీ వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళకు ఎప్పుడు డబ్బులు అవసరం పడుతుందో దాని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టాలి, మదుపు చేయాలని చెప్పి కూడా వెల్త్ మేనేజర్ రేవంత్ చెప్తున్నారు.
కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.